ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు డొక్క సీతమ్మ. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓ సభలో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్తో పాటు డొక్క సీతమ్మ క్యాంటీన్ కూడా ఉండాలని అన్నారు. అన్నా గారి క్యాంటీన్తో పాటు డొక్క సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి. అసలు ఎవరు ఈ డొక్క సీతమ్మ అనే ఈ తరం వాళ్ళకి చాలా వరకు తెలీదు. ఈరోజు డొక్క సీతమ్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డొక్క పద్మ అని కూడా పిలువబడే డొక్క సీతమ్మ భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి మరియు ఆంధ్రప్రదేశ్లో మహిళా విద్య మరియు సామాజిక సంస్కరణల రంగంలో అగ్రగామి. ఆమె జీవితం మరియు సహకారాల యొక్క అవలోహనం గురించి ఒక్కసారి చూద్దాం. డొక్క సీతమ్మ సెప్టెంబర్ 12, 1889న ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలో చినపాలపర్రు గ్రామంలో జన్మించింది. ఆమె విద్యకు విలువనిచ్చే మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది. ఇది చిన్న వయసు నుంచి నేర్చుకోవడం మరియు సామాజిక మార్పులపై ఆమె నిబద్ధతను ప్రభావితం చేసింది. సామాజిక మరియు విద్యా సహకారాలు, మహిళా విద్యా న్యాయవాదం. భారతదేశంలో మహిళా అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉన్న సమయంలో సీతమ్మ మహిళల కోసం గట్టి న్యాయవాది. సమాజ పురోభివృద్ధికి మహిళలకు విద్య అందించడం చాలా కీలకమని ఆమె విశ్వసించారు మరియు దానిని ప్రోత్సహించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. పాఠశాల స్థాపించారు. ఈ సంస్థలు మహిళలకు సాధికారత కల్పించడంలో మరియు బాలికలలో అక్షరాస్యతను పెంపొందించడం కీలక పాత్ర పోషించాయి. సామాజిక సంస్కరణలు, విద్యకు అతీతంగా సీతమ్మ మహిళలు మరియు అట్టడుగు వర్గాల స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో వివిధ సామాజిక సంస్కరణల ఉద్యమంలో ఆమె వితంతు పునర్వివాహం కోసం వాదించి మరియు బాల్య వివాహాలు మరియు ఆమె కాలంలో ప్రలోభంగా ఉన్న ఇతర సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. స్వాతంత్ర పోరాటంలో ఆమె పాత్ర, ఉద్యమాల్లో భాగస్వామ్యం. మహాత్మా గాంధీ ఇతర నాయకుల నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర పోరాటం స్ఫూర్తితో సీతమ్మ సహకార నిరాకార ఉద్యమంలో పాల్గొంది. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మహిళలను సమీకరించడంలో మరియు భారత స్వాతంత్రం గురించి అవగాహన పెంచడంలో ఆమె ముఖ్యమైన పాత్రను పోషించారు. అయితే ఆమె జైలు శిక్ష, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఫలితంగా సీతమ్మ అనేకసార్లు జైలు శిక్షను ఎదుర్కొంది. ఆమె ధైర్యం మరియు అంకిత భావంతో ఆమె సమకాలీనులలో ఆమె గౌరవం మరియు ప్రశంసలు లభించాయి. ఆమె యొక్క వారసత్వం, డొక్కా సీతమ్మ వారసత్వం విద్య, సామాజిక సంస్కరణలు మరియు భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆమె చేసిన కృషిలో ఆమె ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా మిగిలిపోయింది. విద్య ద్వారా మహిళల హక్కులు మరియు సాధికారతను ప్రోత్సహించడంలో ఆమె చేసిన మార్గదర్శక ప్రయత్నాలకు ఆమె జ్ఞాపకం చేసుకున్నారు. అయితే డొక్క సీతమ్మ యొక్క గుర్తింపు, ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్లోని అనేక విద్యా సంస్థలు మరియు సంస్థలకు డొక్క సీతమ్మ అనే పేరు పెట్టారు. ఆమె జీవితం మరియు విజయాలు భవిష్యత్ తరాలకు, ముఖ్యంగా మహిళల హక్కులకు మరియు సమానత్వం కోసం వాదించే వారికి స్ఫూర్తినిస్తాయి. డొక్క సీతమ్మ జీవితం, ధైర్య సాహసాలు, సంకల్పం, సామాజిక మార్పు పట్ల నిబద్ధత, ఆమె విద్య యొక్క పరివర్తన శక్తికి మరియు న్యాయం మరియు సమానత్వం కోసం పోరాడే వారికి అజేయమైన స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.